హలో, వెల్కమ్ టు సుష్మా బాలకృష్ణన్ ఛానల్. ఈ వీడియోలో మనం కాన్వకేషన్ ఎలా అప్లై చేయాలి, ఏమేం ఫామ్స్ తీసుకొని వెళ్ళాలి, ఆ ఫామ్లో ఏమేమి ఫిల్ చేయాలని చెప్పేసి నేను ఇన్ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియోలో ప్రొవైడ్ చేస్తానన్నమాట. నేను డే బిఫోర్ ఎస్టర్డే నేను ఇన్స్టాగ్రామ్లో ఒక రీల్ పోస్ట్ చేశాను. చాలా డిఎమ్స్ అయితే వచ్చిందనమాట. చాలా క్వశ్చన్స్ అయితే ఉన్నాయి. సో ప్రతి క్వశ్చన్కి ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తున్నాను. అండ్ ఇలాంటి క్వశ్చన్స్ చాలామందికి వచ్చి ఉండొచ్చు. సో వాళ్ళ ప్రతి ఒక్కరి కోసం ఈ వీడియో అయితే యూజ్ అవుతుందన్నమాట. సో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. అండ్ ఎక్కడ వెళ్ళి అండ్ లొకేషన్ కూడా నేను చెప్తాను. అండ్ దానికంటే ముందు సబ్స్క్రైబ్ అండ్ బెల్ ఐకాన్ అయితే ఎనేబుల్ చేసుకోండి. ఫస్ట్ నేను డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను. దాని తర్వాత మనం క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ సెక్షన్కి అయితే వెళ్దాం. సో మనం యూనివర్సిటీకి వెళ్ళేకి ముందు మనం ఏమేమి తీసుకొని వెళ్ళాలి అంటే ఒక కొరియర్ కవర్ ఇలాంటిది ఒక పెద్దది తీసుకొని వెళ్ళాలి. అండ్ అలాంగ్ విత్ దాట్ కాన్వకేషన్ అప్లికేషన్ ఫామ్ అనేది మనం ఆన్లైన్లో డౌన్లోడ్ చేసుకోవాలన్నమాట. అక్కడ కూడా వెళ్ళి తీసుకోవచ్చు, బట్ ఒక పేపర్కి వాళ్ళు 10 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. ఇన్స్టెడ్ మనం ఆన్లైన్లోనే ఆ ఫామ్ దొరుకుతుంది, డౌన్లోడ్ చేసుకుంటే సరిపోతుందన్నమాట. దాన్ని ఎలా ఫిల్ చేయాలనేసి కూడా నేను చెప్తాను, ఏమేమి ఫిల్ చేయాలని చెప్పేసి. అండ్ సెకండ్ థింగ్, డిగ్రీ ప్రొవిజనల్ జెరాక్స్ తీసుకొని వెళ్ళాలి. అండ్ థర్డ్ వన్, ఇంటర్ మార్క్ లిస్ట్ అనేది తీసుకొని వెళ్ళాలన్నమాట. నో ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ ఇలాంటివంతా ఏం అవసరం లేదు. ఒకటి 2 అడ్రస్ రాసిన ఒక కొరియర్ కవర్, డిగ్రీ ప్రొవిజనల్ జెరాక్స్ అండ్ ఇంటర్ మార్క్ లిస్ట్ జెరాక్స్ అలాంగ్ విత్ దాట్ కాన్వకేషన్ అప్లికేషన్ ఫామ్ ఇది తీసుకొని అక్కడికి వెళ్ళి ఒక స్కానర్ అనేది ప్రొవైడ్ చేస్తారనమాట. క్యూఆర్ కోడ్ ఇస్తారు. మనం దాన్ని స్కాన్ చేసి ఆ ఫామ్ అంతా ఫిలప్ చేసిన తర్వాత మనం లాస్ట్లో పేమెంట్ ఆప్షన్ అనేది వస్తుందన్నమాట. అకార్డింగ్ టు ద ఇయర్ మనకి అమౌంట్ అయితే ఉంటుంది. 2020 to 2025 పాస్డ్ అవుట్ బ్యాచ్ వాళ్ళకు, 2024 పాస్డ్ అవుట్ బ్యాచ్ వాళ్ళకు 2450 రూపీస్ అయితే ఉందన్నమాట. అండ్ 2016, 17, 18, 19, 2015, 2014, 13 సో ఈ పాస్డ్ అవుట్ బ్యాచ్ వాళ్ళకి అకార్డింగ్ టు దట్ అమౌంట్ అయితే ఉంటుందన్నమాట. సో సేమ్ 2020 ఉన్న వాళ్ళకి ఫ్రమ్ 2020 to 24 ఒక అమౌంట్. సో రిమైనింగ్ ఇయర్స్ మొత్తం అంతా వ్యారీ అవుతుంది. మేబీ 2025 ఆ బ్యాచ్ వాళ్ళకి మనకి ఆ అమౌంట్ రిలీజ్ చేసినప్పుడు రిమైనింగ్ అమౌంట్ కూడా మనకి డిఫరెన్స్ అయితే కనిపిస్తుంది అనమాట. సో ఇప్పుడు మనం క్వశ్చన్ అండ్ ఆన్సర్స్కి వస్తే, డిగ్రీకి కాన్వకేషన్ అప్లై చేయాలా, ఎంసీఏ కూడా సేమ్ కాలేజ్ అయినా సరే సపరేట్గా అప్లై చేయాలా? అవును, ఎంసీఏ సేమ్ కాలేజ్ అయినా డిఫరెంట్ కాలేజ్ అయినా మనము కాన్వకేషన్ అనేది యూనివర్సిటీకి వెళ్ళి, ఏదైతే మన కాలేజ్ అఫిలియేటెడ్ వేరే కాలేజ్కి ఉంటుందో ఆ యూనివర్సిటీకి వెళ్ళి మనం కాన్వకేషన్ అయితే అప్లై చేయాల్సి ఉంటుందన్నమాట. మనము ఎంసీఏ కాన్వకేషన్ ఎప్పుడు అప్లై చేసుకోవాలి అంటే, డిగ్రీ కాన్వకేషన్ ఎప్పుడైతే వస్తుందో, ఫస్ట్ డిగ్రీ కాన్వకేషన్ అప్లై చేసేసిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత మనం దాన్ని తీసుకొని ఎంసీఏ కాన్వకేషన్ అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ కాన్వకేషన్ పేపర్స్ కన్ఫర్మ్గా తీసుకోవాలా డిగ్రీ అండ్ ఎంసీఏది? అవును, కాన్వకేషన్ పేపర్స్ చాలా ఇంపార్టెంట్ సమ్ టైమ్స్. ఎందుకు అనేసి అంటే, కొన్ని కంపెనీస్ మనం జాయిన్ అయ్యేటప్పుడు కావచ్చు, కంపెనీ షిఫ్ట్ అయ్యేటప్పుడు కావచ్చు, కాన్వకేషన్ ఫామ్ అనేది మిమ్మల్ని ఖచ్చితంగా అడుగుతారనమాట. సో అది కానీ లేకపోతే డాక్యుమెంట్ వెరిఫికేషన్లో దెర్ ఆర్ ఛాన్సెస్ మనల్ని హైర్ చేసుకోకపోవడానికి కూడా ఛాన్సెస్ అయితే ఉంటుందన్నమాట. సో బిఫోర్ దాట్ అప్పటికప్పుడే మనము అప్లై చేసి తొందరగా రావాలి అనేసి అంటే టైం తీసుకుంటుంది కాబట్టి, సో ముందుగానే మనం అప్లై చేసుకొని రెడీగా డాక్యుమెంట్స్ అయితే పెట్టుకోవాలన్నమాట. కాలేజ్ మొత్తంలో మనం సమ్ థౌజండ్స్, సమ్ ల్యాక్స్ అయితే కట్టి చదువుకొని ఉంటాము. కాన్వకేషన్ తీసుకోకపోతే దానికి కంప్లీట్ ఫుల్ఫిల్మెంట్ ఉండదు. సో ప్రతి ఒక్కరు కాన్వకేషన్ అనేది తీసుకోవాల్సిందే. అండ్ ఎంత పడుతుంది డిగ్రీకి అప్లై చేసేకి, ఎన్ని డేస్ పడుతుంది, మనం అక్కడికి వెళ్ళిన రోజే ఇచ్చేస్తారు? లేదండి, మనం అక్కడికి వెళ్ళిన రోజే మనకి అప్లికేషన్ మాత్రమే మనం ఫిల్ చేయాల్సి ఉంటుంది. మనకి కాన్వకేషన్ అయితే మనకి హ్యాండ్ ఓవర్ చేయరు వాళ్ళు. ఓన్లీ మనం అప్లై చేసిన తర్వాత ఈ కొరియర్ కవర్ కూడా అందుకే ఇస్తామన్నమాట. సో మనకి వితిన్ 30 డేస్లో అయితే వాళ్ళు మనకి ఇంటికి అయితే డెలివర్ చేస్తారు. అండ్ డిగ్రీ వాళ్ళకి ఎంత పడుతుంది, యాజ్ ఐ మెన్షన్డ్ బిఫోర్, అకార్డింగ్ టు ద ఇయర్ అమౌంట్ అనేది డిఫరెన్స్ చూపిస్తుంది. 2020 to 2024 వాళ్ళకి ఒకలా చూపిస్తుంది ఈ ఇయర్ ప్రకారంగా చూసుకుంటే. అండ్ 2016, 15, 14, 13 వీళ్ళకి అమౌంట్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుందన్నమాట.
మేబీ 2025 బ్యాచ్ వాళ్ళకి రిలీజ్ చేసిన తర్వాత 2024 2023 వాళ్ళకి కూడా అమౌంట్ డిఫరెన్స్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉందన్నమాట. అండ్ ఇంకొక క్వశ్చన్ చూసుకుంటే మనకి ఏదైనా లాస్ట్ డేట్ ఉందా అప్లై చేయడానికి, అఫీషియల్గా ఏమైనా యూనివర్సిటీ వాళ్ళని అప్రోచ్ అవ్వాలా లేదు, అండ్ ఆల్సో వెబ్సైట్ ఆర్ ఎనీ అఫీషియల్ సోర్స్ ఇన్ఫర్మేషన్ ఉంటే చెప్పండి. సో మనం దీనికి లాస్ట్ డేట్ అంటూ ఏమీ ఉండదు. కాన్వకేషన్కి అయితే మనం ఎంత డిలే చేస్తే, ఎన్ని ఇయర్స్ డిలే చేస్తే అంత అమౌంట్ అనేది ఇంక్రీజ్ అవుతుందన్నమాట. నేను లాస్ట్లో కూడా ఒక ఫామ్ చూపిస్తాను మీకు, అందులో చూసుకోవచ్చు. ఒక 2015, 16, 17 వాళ్ళకి కంపారిటివ్లీ ఇప్పుడు రీసెంట్గా పాస్డ్ అవుట్ అయిన వాళ్ళకంటే కూడా వాళ్ళకి అమౌంట్ అనేది ఎక్కువగా చూపిస్తుంది అనమాట. అండ్ అఫీషియల్గా యూనివర్సిటీ వాళ్ళని అప్రోచ్ అవ్వాలా. మనము ఆన్లైన్లో ఎక్కడ చేసుకోవడానికి కుదరదు, మనం ఇన్ పర్సన్ వెళ్ళి ఫామ్ అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుందన్నమాట. మనకి వెబ్సైట్స్ అండ్ ఎక్కడ ఇన్ఫర్మేషన్ సబ్మిట్ చేయాల్సిన అవసరం లేదు. అండ్ 2018 పాస్డ్ అవుట్ నేను ఎంత పే చేయాలి, అండ్ అమౌంట్ పే చేసేసి అక్కడే తీసుకోవచ్చా, అండ్ ఎంత ఇంక్రీజ్ అవుతుంది పర్ ఇయర్. అమౌంట్ పే చేసి అక్కడే తీసుకోవడానికి కుదరదు, మనము కొరియర్ ఫామ్లోనే మనకి ఇంటికి వచ్చే ఛాన్సెస్ ఉంటుందన్నమాట. అండ్ 2018 పాస్డ్ అవుట్ అంటే మోస్ట్లీ 3000 పైన ఉంటుందన్నమాట అమౌంట్. సో ఇప్పుడు ఇయర్ వాళ్ళకైతే, రీసెంట్ ఇయర్స్ వాళ్ళకైతే 2450 ఉంది. 2018 అయితే మోస్ట్లీ 3200 సంథింగ్ దానిపైన ఉంటుందన్నమాట అమౌంట్ అయితే. అండ్ ఇంకొక క్వశ్చన్ అయితే, కాన్వకేషన్ లెటర్ అందరు యూనివర్సిటీ వాళ్ళు మాత్రమే అప్లై చేయాలా, లేదా నాన్ యూనివర్సిటీ వాళ్ళు కూడా అప్లై చేసుకోవాలా, ఇంక్లూడింగ్ బీకామ్ ఎంబీఏ స్టూడెంట్స్? ప్లీజ్ క్లారిటీ ద ఇష్యూ. నాట్ ఓన్లీ బీకామ్, నాట్ ఓన్లీ ఎంబీఏ, ఎంసీఏ, బీఎస్సీ, సో పర్టికులర్గా అనేసి ఏమీ ఉండదు. మీరు ఏ గ్రూప్ అయినా సరే, బయోటెక్, బీసీఏ, బీఎస్సీలో ఎలక్ట్రానిక్స్, ఫిజిక్స్, స్టాట్స్, ఏ గ్రూప్ వాళ్ళైనా సరే మీరు చదివిన దానికి అలాంగ్ విత్ ప్రొవిజనల్స్ కాన్వకేషన్ ఖచ్చితంగా తీసుకోవాల్సిందే. అండ్ ఎంసీఏ స్టూడెంట్స్, ఎంబీఏ స్టూడెంట్స్ కూడా. ఎంసీఏ, ఎంబీఏ స్టూడెంట్స్ ఎప్పుడు తీసుకోవాలి అంటే డిగ్రీ కాన్వకేషన్ వచ్చిన తర్వాత ఎంసీఏ, ఎంబీఏ కాన్వకేషన్కి అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ అవుతారు. అండ్ డిగ్రీ కాన్వకేషన్ మనం నెట్ సెంటర్లో అప్లై చేసుకోవచ్చా అంటే డెఫినెట్లీ నాట్. ఆన్లైన్, నెట్ సెంటర్ ఇవంతా మనకి ఏది యూస్ అవ్వదు. మనం ఇన్ పర్సన్గా వెళ్ళి ఫామ్ అయితే సబ్మిట్ చేసి, నీడెడ్ జెరాక్స్ అంతా సబ్మిట్ చేసి మనం కొరియర్కి అయితే సెండ్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. అండ్ ఇంకొక క్వశ్చన్ వచ్చి, సిస్టర్ మేము 2022 పాస్డ్ అవుట్ డిగ్రీ బీకామ్, ఇప్పుడు అప్లై చేయాలంటే ఫీజు ఎంత అవుతుంది? అండ్ ఎంపీఏ 2024 పాస్డ్ అవుట్, ఎంబీఏ కాన్వకేషన్ ఫీ ఎంత? 2022 పాస్డ్ అవుట్ బ్యాచ్ వాళ్ళు కాబట్టి 2450 రూపీస్ అవుతుంది. వాళ్ళు ఈ ఇయర్ అమౌంట్ రిలీజ్ చేసిన దాని ప్రకారంగా అయితే మనకి 2450 రూపీస్ అయితే అవుతుంది అనమాట 2022 పాస్డ్ అవుట్ బ్యాచ్ వాళ్ళకి. సో ఇట్స్ నాట్ పర్టికులర్గా ఈ గ్రూప్ వాళ్ళకి ఇంత అమౌంట్, ఈ గ్రూప్ వాళ్ళకి ఇంత అమౌంట్ అని చెప్పి ఏమీ ఉండదు. అన్ని గ్రూప్స్కి ఒకే అమౌంట్, బట్ డిఫరెన్స్ ఏమరా అంటే పాస్డ్ అవుట్ బ్యాచ్ అంతే. అండ్ ఎంబీఏ 2024 పాస్డ్ అవుట్ అంటే మనకి డిగ్రీ కాన్వకేషన్ వచ్చిన తర్వాత ఎంబీఏ కాన్వకేషన్కి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. సో ఇదన్నమాట క్వశ్చన్స్. అండ్ ముఖ్యంగా ఇంకోటి ఏంటి అనేది అంటే, ఎంబీఏ వాళ్ళకి, ఎంసీఏ వాళ్ళకి ప్రొవిజనల్స్ ఇంతకు ముందు కాలేజ్లో ప్రొవైడ్ చేయడం లేదు. ఇప్పుడు అయితే ప్రొవిజనల్స్ మనకి కాలేజ్లో ప్రొవైడ్ చేస్తున్నారు. ఎవరైతే 2023, 2022, 21 పాస్డ్ అవుట్ బ్యాచ్ వాళ్ళు ఉన్నారో వాళ్ళు యూనివర్సిటీకి వెళ్ళి ప్రొవిజనల్స్ అనేది అప్లై చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మీ కాలేజ్లో ఒకసారి అడిగి చూడండి. ఎంబీఏ వాళ్ళకి, ఎంసీఏ వాళ్ళకి ఒకవేళ మీకు కాలేజ్లోనే ప్రొవిజనల్స్ ప్రొవైడ్ చేస్తున్నారు అంటే కాలేజ్లో తీసేసుకోవచ్చు. ఇఫ్ నాట్, ద సేమ్ ప్రాసెస్ మనము యూనివర్సిటీకి వెళ్ళి ప్రొవిజనల్స్ కోసం అయితే కూడా మళ్ళీ అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. కాన్వకేషన్కి సపరేట్గా, ప్రొవిజనల్స్కి సపరేట్గా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఫీజ్ కూడా సపరేట్గానే ఉంటుందన్నమాట. సో ఎంసీఏ ప్రొవిజనల్స్కి అయితే మోస్ట్లీ 1000 బిలోనే ఉంటుంది.
డిగ్రీ కాన్వకేషన్కి ఎంసీఏ కాన్వకేషన్కి మోర్ దాన్ 2000 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నారు. 2025 ఇయర్ రిలీజ్ చేసిన తర్వాత మేబీ రిమైనింగ్ ఇయర్స్ కూడా వాళ్ళు పెంచే ఛాన్సెస్ కూడా ఉందన్నమాట. సో ఎందుకు తీసుకోవాలి అని చెప్తున్నానంటే, వేరే కంపెనీకి మనము హైర్ అయినప్పుడో లేకపోతే షిఫ్ట్ అవుతున్నప్పుడో కొన్ని కంపెనీస్ కాన్వకేషన్ అనేది అడుగుతూ ఉంటారనమాట. సో ఇన్స్టెంట్గా మనం తీసుకోవడానికి కుదరదు కాబట్టి వీలైనంత త్వరగా మీరు వీలు చూసుకొని మీ ఫ్రెండ్స్తో కలిసి వెళ్ళండి. ఎందుకు చెప్తున్నాను అంటే, అదే టైం మీకు రీయూనియన్ లాగా అనిపిస్తుంది అనమాట. సో అందరూ వాళ్ళ టైంలో వాళ్ళు బిజీగా ఉండిపోతారు. అట్లీస్ట్ ఇలాంటి టైంలో ఉన్న ఫ్రెండ్స్తో కలిసి వెళ్ళి అందరూ ఫామ్ సబ్మిట్ చేసి అలా టైం స్పెండ్ చేసినట్టు ఉంటుంది అండ్ ఫామ్ సబ్మిట్ చేసినట్టు ఉంటుంది అనమాట. సో వితిన్ 30 డేస్లో మీరు ఎక్కడున్నా కూడా సరే మీరు ఇచ్చినట్టు అడ్రస్కి అయితే ఫామ్ అయితే మీ ప్రొవిజనల్స్ అండ్ కాన్వకేషన్స్ అయితే వచ్చేస్తుంది అనమాట. అండ్ ఎలా అప్లై చేసుకోవాలి, అప్లికేషన్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అనేది కూడా చెప్తాను. మీరు గూగుల్కి వెళ్ళి డిగ్రీ కాన్వకేషన్ అప్లికేషన్ అని టైప్ చేస్తే మనకి ఇలా ఒక లింక్ అనేది అయితే వస్తుందన్నమాట. దాన్ని ఓపెన్ చేస్తే ఇలా ఒక 2 ఫామ్స్ అనేది 2 పేపర్స్ ఉన్న ఒక పీడిఎఫ్ అయితే వస్తుంది. దీన్ని మనం డౌన్లోడ్ చేసుకోవాలి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ దాన్ని జెరాక్స్ తీసుకోండి. ఒక 1 పేపర్లోని 2 సైడ్స్ జెరాక్స్ తీసుకోండి. సో 3 రూపీస్ ఒక 4 రూపీస్ ఎంతో పడుతుంది ఛార్జ్. సో ఎలా ఫిల్ చేయాలి అనేసి కూడా చెప్తాను. సో ఇక్కడ డిగ్రీ ఫర్ విచ్ అప్లికేషన్ ఈజ్ మేడ్ అనే చోటు మీరు ఏదైతే గ్రూప్ తీసుకున్నారో ఆ గ్రూప్ మెన్షన్ చేయాల్సి ఉంటుంది అనమాట. బీఎస్సీ ఎలక్ట్రానిక్స్ అలాగా. అండ్ నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్ ఇన్ ఫుల్ యాజ్ ఎంటర్డ్ ఇన్ ద ఇంటర్మీడియట్. మీ ఇంటర్మీడియట్ అప్లికేషన్లో ఎలా ఉందో అలానే ఫుల్ నేమ్తో మెన్షన్ చేయాల్సి ఉంటుంది ఇన్ బోత్ తెలుగు అండ్ ఇంగ్లీష్. అండ్ నేమ్ ఆఫ్ ద ఫాదర్ అండ్ మదర్ ఇది కూడా సేమ్ ఇంగ్లీష్ అండ్ తెలుగులో మెన్షన్ చేయాల్సి ఉంటుంది. అండ్ నేమ్ ఆఫ్ ఫుల్ అడ్రస్ టు విచ్ డిగ్రీ సర్టిఫికేట్ ఈజ్ టు బి డిస్పాచ్డ్. మీరు కొరియర్ కవర్ పైన అడ్రస్ ఏదైతే మెన్షన్ చేస్తారో అదే మెన్షన్ చేయాల్సి ఉంటుంది అనమాట. అండ్ కాలేజ్ వేర్ స్టడీడ్ ఆల్సో స్టేట్ పీరియడ్ ఆఫ్ స్టడీ. మీ కాలేజ్ నేమ్ అలాగే 2018 నుంచి 2021, 2019 నుంచి 2022 ఆ పీరియడ్ అయితే మెన్షన్ చేయాల్సి ఉంటుంది. అండ్ కింద ద రిజిస్టర్ నంబర్ అండ్ ద ఇయర్ ఆఫ్ ద ఫస్ట్ అపియరెన్స్. సో రిజిస్టర్ నెంబర్ అంటే మీ హాల్ టికెట్ నెంబర్ అండ్ ఇయర్ వచ్చి మీరు ఎప్పుడైతే స్టార్టింగ్ ఉంటుందో స్టార్టింగ్ పీరియడ్, ఇప్పుడు 2018 స్టార్ట్ అయితే ఆ ఇయర్ అయితే మెన్షన్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ చూసుకుంటే సిసిఎస్ వైఎస్ ఆర్ఓఆర్ అనేసి కింద ఈ బ్లాంక్స్ అంతా ఉందన్నమాట. ఇక్కడ ఏది మనం ఫిల్ చేయాల్సిన అవసరం లేదు. ఏది రిజిస్ట్రేషన్ నెంబర్ కావచ్చు, మార్క్స్ కావచ్చు, అండ్ మంత్ అండ్ ఇయర్ ఆఫ్ పాసింగ్ కావచ్చు, అండ్ సబ్జెక్ట్స్ మెన్షన్ చేయడం కావచ్చు, ఇవంతా ఏది ఫిల్ చేయాల్సిన అవసరం లేదు. అండ్ ఇంకా సెకండ్ పేజ్ చూసుకుంటే ఇక్కడ కూడా కొన్ని బ్లాంక్స్ ఉందన్నమాట. అది కూడా ఫిల్ చేయాల్సిన అవసరం లేదు. అండ్ కింద మనం డేట్ అండ్ సిగ్నేచర్ చేసేస్తే ఈ అప్లికేషన్ ఫామ్ అనేది రెడీ అయిపోతుంది. సో ఈ వీడియోతో మీకు కాన్వకేషన్ ఫామ్ ఎలా అప్లై చేసుకోవాలి అండ్ యూనివర్సిటీ వాళ్ళు ఎస్వి యూనివర్సిటీ పర్టికులర్గా ఎస్వి యూనివర్సిటీ వాళ్ళకైతే ఎక్కడికి వెళ్ళి అప్లై చేసుకోవాలని చెప్తాను. మనకి ఎస్వి యూనివర్సిటీ మెయిన్ గేట్ దగ్గర దిగిన తర్వాత స్ట్రైట్ లాస్ట్కి వెళ్తే మనకి ఒక బిల్డింగ్ ఉంటుందన్నమాట. సో బిల్డింగ్ మనకు ఒక స్టాచ్యూ ఉంటుంది, స్టాచ్యూ వెనకాల ఒక బిల్డింగ్ ఉంటుంది. సో పైకి వెళ్తే మనకి ఆ ఫామ్ సబ్మిషన్ చేయడానికి వాళ్ళు అన్ని డీటెయిల్స్ అంతా ఇస్తారనమాట. సో అక్కడికి వెళ్ళి మనము రిక్వైర్డ్ ఫామ్స్ అండ్ ఈ కొరియర్ కవర్ మొత్తం అంతా అక్కడ సబ్మిట్ చేసి పేమెంట్ చేసిన తర్వాత మనం రిటర్న్ అయిపోవచ్చు. అండ్ వేరే యూనివర్సిటీ వాళ్ళైతే ఒకసారి చెక్ చేసుకోండి ఎక్కడ ప్రొవైడ్ చేస్తున్నారు, ఎక్కడ మనము ఇవ్వాల్సి ఉంటుంది డాక్యుమెంట్స్ మొత్తం అంతా అని చెప్పేసి. యూనివర్సిటీ వాళ్ళకైతే ఇదనమాట. ఎస్వి యూనివర్సిటీ వాళ్ళకైతే ఈ ప్లేస్లో మనం వెళ్ళి చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ మీకు యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అవసరమైనప్పుడు నేను ఫుల్ వీడియో చేసి నేను పెడుతూ ఉంటాను. అండ్ ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం డూ ఫాలో సుష్మా బాలకృష్ణ.